ఈనాడు ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ లీగల్ నోటీసులు. ఆ పత్రికల పబ్లిషర్లు ఎడిటర్లకు జగన్ తరపున నోటీసులు ఇచ్చిన న్యాయవాదులు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత సెకీ అది వచ్చిందా లేదా పక్కన పెడితే జగన్ మీద వ్యతిరేకతతోటి గతంలో జగన్ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు పత్రికలకు వ్యతిరేకంగానే సాక్షి పత్రిక పెట్టిండు, సాక్షి మీడియా సంస్థ పెట్టిండు. కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతులు విపరీతమైనటువంటి ఏది ఆ స్టీల్ ప్లాంట్ల విషయంలో మిగిలినటువంటి విషయంలో ఇక అడ్డు అదుపు లేనట్టుగా విపరీతమైనటువంటి ధోరణిలో వ్యతిరేకమైనటువంటి వార్తలు రాస్తున్నటువంటి ఆ దృష్టితోటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉండాల్సినటువంటి ఒక పత్రిక కూడా ఉండాలి, రెండవ వాయిస్ కూడా రావాలి, వాళ్ళ వాయిసే కాదు ప్రజల్లోకి రెండవ కోణం కూడా వెళ్ళాలనేటువంటి దాంతో సాక్షి అనేటువంటి పత్రికను పెట్టాల్సి వచ్చింది, సాక్షి అనేటువంటి మీడియాను పెట్టాల్సి వచ్చింది. ఇవాళ సేమ్ మళ్ళా ఈనాడు ఆంధ్రజ్యోతులకి జగన్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఏది అదానితోటి ఒప్పందంలో ఎవడో అమెరికాలో ఏదో రాసిండని. నిజానికి ఆంధ్రజ్యోతి ఈనాడో లేకపోతే ఇంకెవరో వార్తలు రాయడం వేరు, కానీ అది దేశానికి సంబంధించినటువంటి విషయం అనేటువంటి కూడా మర్చిపోయారు. అమెరికా వాడు రేపు పొద్దుగాల రామోజీరావో లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో తప్పు చేశారని అమెరికాలో ఎవడో ఆరోపణ చేస్తే దాని మీద అట్లనే రాస్తారా? జగన్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను జగన్ ప్రభుత్వం ఇంకో సెకీ అనేటువంటిది నేషనల్గా ఉండేటువంటి జాతీయ సంస్థ, జాతీయ ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి సంస్థ, అట్లాంటి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ. అది ప్రభుత్వ రంగ సంస్థతోటి ఒప్పందం చేస్తే దాన్ని కూడా ఇంకొక రకంగా వాడి మీరు నిజంగా ఉంటే అనుమానాలు వస్తున్నాయి కాబట్టి జగను అదేవిధంగా ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళు అదాని రాష్ట్రంలో అవసరమైతే దానిపైన న్యాయ విచారణ చేయాలనేటువంటి డిమాండ్ చేయడంలో తప్పలేదు, కానీ ఎవడో అమెరికా వాడు తాళాలు కొడితే ఇక్కడ మనం తప్పట్లు కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిదే. ఎందుకంటే మనం జగన్ మన శత్రువై ఉండొచ్చు, జగన్ను వ్యతిరేకిద్దాం, జగన్ మీద వ్యతిరేక వార్తలు రాద్దాం, జగన్ అవినీతిని ఎండగడదాం, తప్పులేదు, కానీ దేశం యొక్క భద్రత దేశం యొక్క సార్వభౌమాధికారాలపైన అవతల వాడి దాడి చేస్తుంటే దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీడియా బాధ్యతగా? అది దేశ సార్వభౌమత్వమే కాదా? ఎవడో అమెరికాలో ఉండే గొట్టంగాడు ఏదో రాస్తే, బీబీసీ వాడు గొట్టంగాడు ఏదో రాస్తే, ఎవడో ఇండెన్బర్గ్ అనే గొట్టంగాడు ఏదో రాస్తే ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాలపైన పెత్తనం చేయాలని విదేశీ కుట్రలు చేస్తుంటే దానికి మనం తానా అంటే తందానా అందామా? మీడియా ప్రతినిధులారా, మీడియా వ్యవస్థలో ఉండేటువంటి జర్నలిస్టులారా ఆలోచిద్దాం. ఈ దేశ సార్వభౌమాధికారం కంటే గొప్పదైతే కాదు కదా. అందుకే దేశభక్తి ఉండాలి. దేశభక్తి లేకుండా మీడియా జర్నలిస్టులు అంటే కేవలం నక్సలైట్లను పొగిడేటువంటి వాళ్ళే గొప్ప వాళ్ళు కాదు. నక్సలైట్ల లేకపోతే మీడియా అంటే వాడు కసబ్ నువ్వు వాడికి అనుకూలంగా వార్తలు రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి మీడియా ఉంది. అమెరికాలో మీడియా అంతకంటే చీటర్ మీడియా, కానీ మన దేశంలో ఉన్నటువంటి మీడియా అమెరికాలో చీటర్ మీడియానా వాడు అమెరికాకు అవసరమైతే వాడు అమెరికాకి ఏదైనా భంగం కలిగితే వాడు అమెరికా తరపునే వకాలు తప్పించుకుంటాడు, మనం విదేశాల తరపున వకాలు తప్పించుకుంటాం. అది మన భావదారిద్ర్యము, మన మీడియా భావదారిద్ర్యం అది. మీడియాలో ఉండేటువంటి వాళ్ళు గొంతు పెకలాలే. అమెరికా వాడు అదాని మీద దాడి చేయలే, భారతదేశ సార్వభౌమాధికారం మీద దాడి చేసిండు. బీబీసీ వాడు ఒక ఏదో ఇచ్చి దాన్ని కూడా నరేంద్ర మోడీ మీద వ్యతిరేకంగా వాడు డాక్యుమెంటరీ చేయలే, దేశానికి వ్యతిరేకంగా వాడు ఒక డాక్యుమెంటరీ చేసిండు. హిండెన్బర్గ్ అనేటువంటి వాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పు తిప్పలు పెట్టే విధంగా వాడు చేసిండు. ఆ కోణంలో మనం చూడాలి. ఈ దేశంలో అవినీతి జరిగితే ఇంకేదైనా జరిగితే మనం ఏదైనా చూసుకుందాం, కానీ ఈ దేశం మీద దాడి జరిగినప్పుడు మనం దేశం కోసం ఒకటైదామనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఆ విషయంలో జర్నలిస్టులు నక్సలైట్ సిద్ధాంతం విదేశీ సిద్ధాంతం, నక్సలైట్ కూడా మద్దతు ఇచ్చినట్టే వాడు విదేశీ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చినట్టే. నక్సలైట్ మావోయిస్ట్ అనేటోడు, మావో అనేటోడు, కారల్ మార్క్స్ అనేటోడు, లెనిన్ అనేటోడు ఎవ్వడు ఈ దేశానికి సంబంధం లేదు. వానికి ఈ దేశం గురించి అవగాహన లేదు, వాళ్లకు ఈ దేశానికి సంబంధం లేదు. వాని సిద్ధాంతమే విదేశీ సిద్ధాంతము, విదేశీ పుట్టుక. ఆ సిద్ధాంతాలన్నీ విదేశీ పుట్టుక. అవి ఈ దేశంలో ఆచరణీయ యోగ్యమైనటువంటి కానే కావు. వాళ్లకు ఇవాళ మనం తొత్తులుగా వత్తాసు పలకాల్సినటువంటి అవసరం లేదు. ఐఎస్ఐ తీవ్రవాదులకు మనం మద్దతు పలుకుతామా? ఐఎస్ఐ తీవ్రవాదులకు మద్దతు పలుకుతామా? బీబీసీ అనేటువంటిది ఏదో గొప్పదైనటువంటి సంస్థ కాదు. వాడు బ్రిటన్కు, వాడు బ్రిటిష్ దేశానికి అనుకూలంగా వాడు ఏదుంటుంది చేసుకుంటాడు. అవతల మీద వాళ్ళ మీద బురద చల్లుతాడు. వాడు భారతదేశం ఎదిగితే బీబీసీకి సంతోషం ఉంటుందా? వాడు బురద చల్లిపోతాడు. న్యూయార్క్ టైమ్స్కో, అమెరికాకు సంబంధించినటువంటి పత్రికలకో, ఛానల్స్కి వాళ్ళ భారతదేశం ఎదిగితే వానికి సంతోషం ఉంటుందా? వాడు బురద తల్లిపోతాడు. ఆ బురదను మనం కడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మనం భారతదేశానికి మద్దతుగా ఉందామా? విదేశీ సంస్థలకు మద్దతుగా ఉందామా?